సాటిస్ఫాక్షన్ లైఫ్ అని గానీ అలా ఉండేది కాదు. హీ లాస్ట్ పర్సనల్ లైఫ్ కూడా తను వదులుకోవాల్సిన పరిస్థితి. పొలిటికల్‌గా గూడా రోజు ఏదో ఒక ఇబ్బందులు. అంటే మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. మాకు దివాకర్ రెడ్డి‌ని ఉండేవాళ్ళం. వాళ్ళు బాంబులు యేసుకునేవాళ్ళు, రాళ్ళేసుకునేవాళ్ళం. మేము ఆ మధ్యలో గూడా సైకిళ్ళలో పోయేవాళ్ళం. ఓకే. సంజీవ్ నగర్ అనే ఏరియాలో మా ఇండ్లుకి వాళ్ళ ఇంటికి అంత దగ్గర దగ్గరలో ఉన్నా గానీ, అవునండి. మేము ఆ విధంగా వెళ్ళేవాళ్ళం. సైకిళ్ళలో గూడా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అవును. రాళ్ళేసుకుంటారు. అంటే అవును. వి నెవర్ వి సా పర్సనల్లీ హౌ అవునండి. వాళ్ళకున్న ఇబ్బందులు గావచ్చు. సో, నన్నిక్కడికొచ్చిన తర్వాత మనం చదువుకున్న వాళ్ళలాగా అంతంత చదువుకున్న వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనే ఒక పెనుభూతం వ్యవస్థలో ప్రతి కుటుంబాన్ని గూడా ఇబ్బంది పెడుతోంది అనే ఒక ఆలోచన ఉండి, నాకు జరిగిన ఇబ్బంది మళ్ళీ ఇంకెవరికే గాని జరగకూడదు. ఆ రోజు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా మా గ్రూప్ నిలబడాలి. లేకపోతే దీన్నన్నిటిని కూడా కిల్ చేసుకోండి. ఇన్నాళ్ళ వరకు మా తండ్రి గారు ఏ వర్గం కోసమైతే ఫైట్ చేశారో, ఆ వర్గం మళ్ళీ స్టాండ్ కావాలి అంటే నేను పాలిటిక్స్‌లో ఉండాలి. మా చిన్నాన్న చూస్తే జైల్‌లో ఉన్నాడు. అవును. మా చిన్నాన్న బయటున్నా నేను వచ్చేవాడిని కాదు. సో, ఆయనొచ్చేంత వరకు ఉందామనుకున్నా. అవును. బయటకొచ్చేంత వరకు. అది డిలే అయిపోయింది. ఓకే. నన్ను లోకల్ బాడీస్ వచ్చేళ్ళకి నన్ను పుష్ చేసినారు. ఓకే. నేనున్నాను. నేనొచ్చి ఇక్కడ అన్నీ చేసినాను. నేనిక్కడికి ధర్మవరం వచ్చినప్పుడు కూడా థీస్ ఆర్ ఆల్ ఫ్యాక్షన్ కంటే మాఫియాయే అవునండి. ఇక్కడ. హ్మ్. ఆర్ఓసీ అని, రెడ్ స్టార్ అనే గ్రూప్స్ ఉండేటివి. ముందే లిస్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు. హ్మ్. లిస్ట్ అనౌన్స్ చేసిన వాళ్ళని చంపేవాళ్ళు. ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్‌నే టార్గెటెడ్‌గా పోయేటివి. ఓకే. అలా జరుగుతున్న ఈ సందర్భంలో ఇక్కడంతా ఒక మార్పు తీసుకొని రావాలనే ఆలోచనతో ఇప్పటికి దిస్ ద ఫోర్త్ ఎలక్షన్స్. మొత్తం క్రైమ్‌నన్నిటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే. చానా గ్రామాలు ఇప్పుడు ముదుగుబ అనే చోట ఉండే. ఆ ఏరియాలో వెంకట్రామరెడ్డి అనే అతను, పట్ర కమ్యూనిటీ అనే వాళ్ళకు గొడవలుండేది. నాకు తెలిసి ఒక 30, 40 మందిని ఇటువైపు చంపుకున్నారు. ఓకే. ఒక 30, 40 మంది జైలు శిక్ష అనుభవించినారు. లైఫ్. ఓకే. లైఫ్ అనుభవించొచ్చినారు 14, 15 ఏళ్ళు. ఓకే. సో, అలాంటి గ్రామాల్లో కూడా ఫస్ట్ టైమ్ అంటే ఆ ఆ గ్రామాలకు వాళ్ళ జీవన పరిస్థితులు ఏ విధంగా ఉండేదంటే, వాళ్ళు ఊర్లకు పోవాలన్నా గానీ, ఏదైనా కట్టుకోవాలన్నా గానీ గాడిదల మీద సిమెంట్ తీసుకొని పోయేవాళ్ళు. ఓకే. ఓకే. అంత దూరంగా ఉండేది డెవలప్‌మెంట్స్‌కి. అవునండి. ముదుగుబ లాంటి ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళనందరిని గూడా మాట్లాడి, అక్కడ ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా మొత్తం అన్నిటిని గూడా రాజీ చేసి, డెవలప్‌మెంట్ ఫస్ట్ టైమ్ రోడ్స్ కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ పిల్లలకు చదువులు కావచ్చు, అవన్నీ చేసినా నౌ దేర్ ఈస్ నో క్రైమ్ అట్ ఆల్. ఓకే. అదేవిధంగా ఇక్కడ రేగడపల్లి అని ఒక ఇది ఉండే. ఆహ్, అక్కడ గూడా ఒక 1500 ఎకరాలు ఉంటాండే. అవునండి. ఆ భూమి కోసం కొట్లాడుతుండేవాళ్ళు. ఓకే. ఒక 30, 40 మర్డర్‌లు జరిగినాయి. బోత్ ఇరు వర్గాలకు సంబంధించి. జరిగితే అది గూడా అక్కడ ఆ భూమి ఉన్నంత వరకే అవన్నీ హౌసింగ్‌కి ఇచ్చేసినాం. హ్మ్. అలా చేసుకుంటా మొత్తం ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేకుండా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు గూడా ఈ ఫ్యాక్షన్‌ని కంప్లీట్‌గా రాయలసీమ ప్రాంతంలో దూరం కావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. దాంట్లో ఫస్ట్ ఏందంటే ఉపాధి హామీ. అవును. పని లేకపోతేనే ఇట్లాంటి పనులన్నీ అవును. చేసేది. అవును. అదే పని కల్పించడం. అవును. రైతులకు రైతు కూలీలకు పనులు దొరకడం. అవును. పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని ఒక ఆశగా రావడం. అవును. మా పిల్లల భవిష్యత్తు ఇది కాదురా ఇంకో విధంగా పోవాలనే ఒక ఆలోచన చేయడం. ఇవన్నీ గూడా ఎప్పుడైతే జనం దగ్గరికి ఈరోజు ఇప్పుడు ఈ వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ రావడం మొదలుపెడతారో ఇంకో యావ మానేస్తారు. అవును. ఇంక ఈ గొడవలు, గిడవలు అన్నీ అందులోను మానేస్తారు. అందులోను మేము గమనించిందేంటంటే, మీరు చెప్పిన జమానా ఫ్యాక్షన్ గొడవలు ఉన్న టైంకి, ఇప్పటికి కంప్లీట్ చేంజ్ అయిపోయిందేంటంటే, ఇదిగోండి ఇలాంటి వాణిజ్య పంటలు, అవును. ప్రొడక్షన్ ఖర్జూరాలొచ్చినాయి. ఖర్జూరాలు, ఇక్కడ మేము చీని, రోడ్డు నుంచి వస్తుంటే ధర్మవరం చుట్టుపక్కల ద్రాక్ష కనిపిస్తోంది, ద్రాక్ష, చీనీ కనిపిస్తోంది, సపోటా బత్తాయి. కనిపిస్తోంది, కొన్ని చోట్ల రెడ్ శాండల్ కనిపిస్తోంది. ఇట్లా ఆల్మోస్ట్ ఖరీదైన ఫ్రూట్స్ గావచ్చు. అస్సలకు ఫ్రూట్ బౌల్స్ అండి. యాహ్! ఈ యాహ్! 2 జిల్లాలు ఇవన్నీ కడప ఇది ఎక్కడో పెరిగేటప్పటికి ఆదాయం పెరుగుతుంది, ఉపాధి ఉపాధి పెరిగింది. పెరుగుతుంది. సో, ఎవరు ఫ్యాక్షన్ మే వైపు వెళ్ళే అవకాశం లేదు గదా! మేము చూపిస్తాం మొన్న కోవిడ్ టైంలో చీనీ పంటకు పెరిగిన దాంట్లో కొన్ని గ్రామాలలో ఎంతొచ్చింది డబ్బులంటే, ఈసారి మాకు 70, 80 లక్షలు వచ్చిందన్నా అని చెప్పిన వాళ్ళున్నారు అవునండి. పంటకు. దానిమ్మకైతే 1,50,000 అట్లా పోయినా గూడా టన్ను ఓకే. 60 లక్షలు, 70 లక్షలు. మన కోవిడ్ టైంలో అయితే విపరీతంగా పెరిగినాయి. ఈ అవును. ఫ్రూట్స్‌కి, గిట్స్‌కి అవునండి. అందరూ ఊరికే చెప్తాంటారు కదా! సి విటమిన్, సి అవును. విటమిన్ అని అవి ఇవి అని. అవును. అట్లా కమర్షియల్ ఇప్పుడు మీకు చూసినారంటే పక్కనున్న కడప డిస్ట్రిక్ట్ గావచ్చు, మా డిస్ట్రిక్ట్. అవునండి. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ. యాహ్! పంటలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు బెంగుళూరుకి పోవాలంటే పొద్దున్నే ఎన్నో వెహికల్స్ పోతుంటాయి. హ్మ్. వెజిటేరియన్స్ కానీ, రైతుల యొక్క ఆలోచన విధానంలో గానీ, కూలీలు గానీ, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి బాగా. అవునండి. సో, దానికి ప్రభుత్వం నుంచి ఉన్న అది. రెండోది ఇప్పుడు మీరు బాగా చూస్తే అవన్నీ తగ్గిపోయినాయి. హ్మ్. ఫ్యాక్షన్ కేసులు మీరు పోలీస్ స్టేషన్‌లో లిమిట్స్‌లో చూస్తే చాలా తగ్గిపోయినాయి. ఈ ఇల్లీగల్ కేసులు ఇవి ఎక్కువైపోయినాయి. ఈ ఇది క్రైమ్‌లు ఎక్కువ అవును. పెరిగిపోయినాయి. అంటే అవును. మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. అవును. ఊర్లో ఇంతకుముందైతే ఇద్దరు, ముగ్గురు నాయకత్వంలో ఉన్నప్పుడు భయపడేవాళ్ళు. అరే! వాడు తిడతాడురా, కొడతాడురా సమాజానికి. ఇప్పుడు ఆ సమాజానికి భయపడడం మానేశారు. అవును. 2 అవును. ఎక్స్‌ట్రీమ్స్ జరిగిపోయినాయి. యెస్. ఇంతకుముందు సొసైటీకి భయపడేవాళ్ళు. ఇప్పుడు సొసైటీకి భయపట్టాల. ఎవరు విచ్చలవిడతారో వాళ్ళది.
ఇప్పుడు మీరు ఇద్దరితో ఫైట్ చేస్తున్నారండి. ఒకటి వాళ్ళు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళు పరిటాల శ్రీరామ్, ఆయన తండ్రి పరిటాల రవి గారిని ఎట్లా కోల్పోయారు ఫ్యాక్షన్ గొడవలు మీకు తెలుసు. మీరు మీ తండ్రి గారిని ఫ్యాక్షన్ గొడవల్లో కోల్పోయారు. అట్లాగే ఇంకొక ఆయన బీజేపీ నుంచి ఉన్న గొనుగొండల సూరి గారు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయన కూడా కోల్పోయారు. సో ముగ్గురు ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబాలే. సో వాళ్ళిద్దరిని ఎట్లా ఫేస్ చేయగలుగుతున్నారు మీరు? సరే ఇప్పుడు మారిపోయిన సూరి వాళ్ళ నాన్న ఫస్ట్ సూరి ఏం చేసినాడంటే రామలింగారెడ్డి అనే ఒక వ్యక్తిని సంగాల గ్రామంలో చంపడం జరిగింది. దానికి రివెంజ్ తీసుకుంటూ వాళ్ళు ప్రతీకార చర్య భాగంగా గోనుగుట్ల నారాయణ స్వామి సూరి వాళ్ళ నాన్నను చంపడం జరిగింది. చంపిన తర్వాత సూరి అక్కడి నుంచి వెళ్ళిపోయి అనంతపూర్లో సెటిల్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత పరిటాల రవి దగ్గర చేరుకున్నాడు, డ్రైవర్గా చేరుకొని. అంటే డ్రైవర్ అంటే ముందుండి ఏదో చేసేవాళ్ళు, మళ్ళీ ఏదో చిన్న చిన్న గొడవలు పడి రవి ఈజ్ ద పర్సన్ సూరిని ఇంటి మీదకి పడి వాళ్ళ ఇళ్ళందరినీ ధ్వంసం చేసి, అంటే దగ్గరుండి మోసం చేశాడని మళ్ళీ దాడి చేస్తే సూరి మైసూర్లో పోయి చేరుకున్నాడు, అక్కడ క్రషర్ యూనిట్ వేసుకొని. సో తర్వాత ఏం జరిగింది, 2004 ఆ టైంలో మేమైతే తాడిపత్రిలో ఇక్కడ ఎమ్మెల్యే నుంచి తాడిపత్రికి మేము కంటెస్ట్ చేసినప్పుడు పామిడి అనే ఒక మండలానికి సూరి ఇన్ఛార్జ్. అప్పుడు మేము ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అతను ఒక మండలానికి దివాకర్ రెడ్డి ఎంకరేజ్ చేసినాడు. సో రవికి ఆపోజిట్గా ఉండు అని చెప్పేసి అక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. సో రెండోది ఇంకా పరిటాల ఫ్యామిలీ అంటే ఇంకా తెలిసినదే, ఇంకా ఆ ఫ్యాక్షన్ కంటే కూడా మాఫియాను ఎవరైతే క్రైమ్ ఎంటర్టైన్ చేస్తామో లేకుంటే మోజ్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడము, లేకుంటే ఇంకోటి ఇవ్వడము, డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది అనడము, ఒక ఆర్గనైజేషన్ చేసిన క్రైమ్కి అంతా మోసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఆర్ఓసి అని పెట్టడము. అంటే ఎవడో మర్డర్ జరుగుతుంది ఆర్ఓసి చేసినాడని, వీళ్ళు చేసినది ఆర్ఓసి అని, అలా ఒక ప్యారలల్గానే. నా అబ్జర్వేషన్లో నేను బాగా గమనించిన ఏదంటే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లోనే నడిచాయి. ఒక 10 years స్పానే వీళ్ళ అందరూ హైలైట్ అయినారు, దాని తర్వాత కొలాప్స్ కావడం జరిగింది. వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ తగ్గట్టుకు మనం మారకపోతా అంటే మానవ దానిలో మనిషికి పశువుకు తేడా లేదు కదా. సొసైటీ ఇప్పుడున్న జనరేషన్